అందరూ నమస్కారం. క్యాటెట్ డివోషన్ ఛానల్ ఇస్తాను, 1 minute క్లోజ్ చేస్తాం. కేసీఆర్ ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు బాగా గుర్తు తెచ్చుకోండి, ఆల్మోస్ట్ ఓడిపోతున్న విషయం వాళ్ళకి అర్థమైంది. అప్పుడు ఆ మాట అన్నాడు, ఇదిగో మా గవర్నమెంట్ ఓడించారు, నాదేం పోయింది, నేను ఫామ్ హౌస్తో వ్యవసాయం చేసుకుంటా, మీరే ఇబ్బంది పడతారు, మీ ఇష్టం మీరే అన్నాడు. ఓడించిన తర్వాత నిజంగానే ఆయన గెలిచినా సరే ఎమ్మెల్యేగా ఫామ్ హౌస్లో పరిమితి అసెంబ్లీకి రాలా. ఎన్నోసార్లు ప్రజల సమస్యలు ఉన్నాయి, బయటికి రాలా, అసెంబ్లీకి రాలా. కానీ ఈరోజు ఆయన మనవడు, ముద్దుల మనవడు హిమాంశు ఖచ్చితంగా ఆ బిడ్డ క్షేమంగా ఉండాలి, త్వరగా కోలుకొని బయట డిశ్చార్జ్ అవ్వాలి, మనస్ఫూర్తి కోరుకుంటున్నది. ఓకే, బట్ ఆయన మనవడు కదా, అమెరికా నుంచి ఇండియాకి వచ్చినాడు. జిమ్లో ఏదో ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు చిన్న యాక్సిడెంట్ లాంటిది ఏదో అయింది, పాపం ముక్కు బ్లీడింగ్ అయిందంట. గచ్చిబౌలి ఏజ్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. బాగానే ఉన్నాడని చెప్పేసి కేటీఆర్ కూడా ట్వీట్ చేశాడు, ప్రమాదం ఏమీ లేదు, మీ దీవెనలు మాకున్నాయని. బట్ కేసీఆర్ మనవడి మీద ప్రేమతో ఫామ్ హౌస్ వచ్చి ఇప్పుడు ఆసుపత్రికి వస్తున్నాడు. కానీ ఇదే కేసీఆర్ అసెంబ్లీకి మాత్రం వెళ్ళట్లేదు. దీన్ని బట్టి నేను చెప్పేది ఒకే ఒకటి, ఈ రోజులో ఉన్న ఏ రాజకీయ నాయకుడైనా ముందు వాళ్ళ కుటుంబం, వాళ్ళ స్వార్థం, ఆ తర్వాతే జనం. అమాయకులారా, మీరు కూడా ముందు మీ కుటుంబం చూసుకోండి, ఆ తర్వాత రాజకీయ పార్టీలు. ప్లీజ్.